హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 12th ఫెయిల్ 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్లో హిందీలో రిలీజ్ అయిన మూవీ హిట్గా నిలిచింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో కూడా డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారు మూవీని. ఇక్కడ కూడా మంచి టాక్ తోటి ఇది నడిచింది. ఇప్పుడు ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఇది ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ గారి లైఫ్లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమా. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది మూవీ. బేసిక్ స్టోరీ ఏంటంటే మనోజ్ కుమార్ శర్మ వాళ్ళది పేద కుటుంబం. వాళ్ళు ఉండేది చంబల్ అనే విలేజ్లో. మనోజ్ కుమార్ వాళ్ళ నాన్నని సస్పెండ్ చేస్తారు, ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడని చెప్పి. మనోజ్ చదువుకునే స్కూల్ కూడా కాపీని బాగా ఎంకరేజ్ చేస్తారు. అక్కడ కాపీ కొట్టడం ఏమి తప్పు కాదని చెప్పి ఆ టైప్లో చూపిస్తూ ఉంటారు. అదే టైంకి డిఎస్పీగా చార్జ్ తీసుకున్న ఆయన స్కూల్కి వస్తాడు. కాపీ చేయడం తప్పని చెప్పి హెడ్ మాస్టర్ని అరెస్ట్ చేస్తాడు. ఆ టైంలో మనోజ్తో కొంచెం మాట్లాడతాడు. ఇలా హానెస్ట్గా ఉండటం, దాని గురించి కాపీ చేయడం తప్ప అది ఇది కొంచెం మాట్లాడతాడు. దాంతో ఇన్స్పైర్ అయ్యి మనోజ్ కాపీ చేయకుండా నార్మల్ చదివి పాస్ అవుదామని ట్రై చేస్తాడు. తర్వాత తన లైఫ్లో ఏమైంది, ఆ స్టేజ్కి రావడానికి తను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు ఏంటి అనేది స్టోరీ. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమీ లేదు మూవీలో. ప్లస్ పాయింట్స్, మూవీ స్టోరీ అయితే చాలా చాలా బాగుందని చెప్పాలి. ఈ టైప్ మూవీస్ చాలా వరకు మనం చూసాం, కానీ వీటిలో ముఖ్యంగా ఎక్కువ చూపించేది ఏంటంటే దేని మీద ఆధారపడి ఉందంటే స్క్రీన్ ప్లే మీద. మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం ఎంగేజింగ్ ఉంటుంది. ఈ టైప్ మూవీస్ కొంచెం అటు ఇటు అయినా సరే ఆల్మోస్ట్ బోర్ కొట్టేస్తాయి మూవీ, కానీ ఈ మూవీలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ రాసుకున్నారని చెప్పాలి. ఫస్ట్ డైరెక్టర్ అయితే వినోద్ చోప్రా గారు మొత్తం ప్రాబ్లమ్స్ గురించే కాకుండా కొంచెం కామెడీ, ఎమోషనల్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి మూవీలో మాత్రం. మూవీ మొత్తంలో సాడ్ ఈవెంట్సే కాకుండా కొంచెం హ్యాపీ మూమెంట్స్ కూడా బాగా చూపించారని చెప్పాలి మూవీలో. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనోజ్ కుమార్ శర్మ గారు అయితే మాత్రం విక్రాంత్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. తన క్యారెక్టర్ మాత్రం జీవించేశారని చెప్పాలి. చాలా ఎమోషనల్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పాలి మూవీలో. మళ్ళీ మూవీలో ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది. చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది మనకైతే మాత్రం. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది తను మాట్లాడే మాటలు కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి మనకు మూవీలో. మైనస్ పాయింట్స్, మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం నార్మల్గా అనిపిస్తాయి. పర్ఫెక్ట్గా ఏమంత అనిపించవు కొన్ని సీన్స్ అయితే. మూవీ కూడా చాలా స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో మాత్రం. ఆ స్టోరీ బిల్డింగ్‌కో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పాలి. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయినా సరే, కొంచెం ఫస్ట్ ఒక 15 మినిట్స్ మాత్రం కొంచెం డల్‌గానే ఉంటుంది మూవీ. డైరెక్టర్ వినోద్ చోప్రా గారి గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. ఆ ఎమోషనల్ గానీ, ఆ కామెడీ గానీ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ చాలా బాగా చూపించారని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో అయితే ఇంకా కొంచెం డీటెయిల్‌గా చేసుంటే బాగుండేదనిపించింది. కొంచెం అక్కడ డౌన్ అట్ ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం. మూవీలో నాకు బాగా నచ్చిందంటే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అయితే మాత్రం బెస్ట్ ఇచ్చారని చెప్పాలి మూవీలో మాత్రం. డైరెక్టర్ మాత్రం అయితే అవుట్‌పుట్ మాత్రం చాలా బెస్ట్‌గా అనిపించింది నాకైతే మాత్రం. ఎవ్వరు తీసిపోకుండా ప్రతి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు అందరూ. దట్ క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్ అని చెప్పాలి. మూవీ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఏదో నార్మల్‌గా ఏదో తీసామని కాకుండా మాత్రం చాలా బాగా అనిపించింది. డబ్బింగ్ కూడా హార్ట్‌ఫుల్‌గా అనిపించాయి డైలాగ్స్ కూడా. మూవీలో సాంగ్స్ కూడా ఉన్నాయి. అవి వినడానికైతే పర్లేదు బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కొంచెం బెటర్‌గా అయింటే బాగుండేది అనిపించింది నాకు అక్కడక్కడ. బీజీఎం కూడా బాగుంది మూవీలో. ఓవరాల్‌గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం న్యూ ఇయర్‌కి అయితే ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశానని చెప్పాలి. మీరు కూడా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.25/5. ఈ రివ్యూకి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.